మీ పుట్టుక స్థలం, జన్మస్థలం ఎక్కడ? కరీంనగర్. కరీంనగర్లో ఎక్కడ? మంగమ్మ తోట. అమ్మ నాన్నలు ఏం చేస్తారు? డాడీ పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలే. ఎక్స్ పొలిటీషియనా? పొలిటీషియన్లో కూడా ఎక్స్ పొలిటీషియన్ ఉంటుందా? ఆయన ఏమన్నా రిటైర్డ్ ఆర్మీ లెక్కనా? అందుకే అంటున్నా, ఎక్స్ అనగానే మళ్ళీ అందుకుంటారని వర్కౌట్ కాలే, ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. జాగ్రత్త మరి, నేను అసలే అందుకుంటా మీరు అందుకుంటారు కాబట్టి. స్పీడ్ ఎక్కువ ఉన్నది, స్పీడ్ ఎక్కువ ఉంది కానీ అందుకే అన్న. నాదేమో సూపర్ లగ్జరీ టైప్ ఉంది, మీదేమో ఆర్డినరీ బస్ ఉన్నది. చాలా తేడా ఉంది. నాది బుల్లకాటే అనుకోరాదు, కాకపోతే మొత్తం చెప్పని ఉండి చెప్పండి. పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలే. పాలిటిక్స్ లాంటి ప్రధాన మంత్రి పోస్ట్ ట్రై చేసిండా, ముఖ్యమంత్రి? మా అంకుల్ మా డాడీ కరీంనగర్ ఎమ్మెల్యే చేద్దామని ట్రై చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే వర్కౌట్ కాలేదు. సిరిసిల్ల టికెట్ మా అంకుల్కి వచ్చింది కానీ అప్పుడు ఓడిపోయారు. ఆపోజిట్ కేటీఆర్ ఉండే. ఆ 10 years లో చాలా డ్యామేజ్ అయిపోయింది. కేటీఆర్ గారు మీ అంకులా? కేటీఆర్ కి ఆపోజిట్ మా అంకుల్ చేసిండు అప్పట్లో టీడీపీ నుంచి. వన్స్ అపాన్ అ టైం మహాకూటమి మీద ఆయన చిన్నప్పుడు, అది అప్పట్లో ముచ్చట్లు. మా మదర్ తెలుగు లెక్చరర్. ఇప్పుడు అమ్మ నాన్నతో రెగ్యులర్ టచ్ లో ఉంటారా? రెగ్యులర్ టచ్ లో ఉంటా, అన్ని ఉంటాయి. సిస్టర్ తో ఉంటా, వెళ్తా, కలుస్తా, మాట్లాడతా అని నడుచు. విలేజ్కి వెళ్ళినాక ఈ అవతారం చూసి ఎప్పుడేమో అడగరా, ఏందా నుదుటి మీద కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది, ఆ టాటూ ఏంది? అడుగుతారు, చెప్తా. అడిగితే నాది ఇట్లా నేను చేద్దాం అనుకున్నా, ఆశ్రమం పెట్టుకుందాం అనుకుంటున్నా, దానికి మార్కెటింగ్ కోసం అని చెప్పి వేసుకున్నా అని చెప్పి చెప్తా. ఇట్లా మరి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి ఆలోచనలు ఏం లేవా? ఉన్నాయి, చేసుకుంటా కూడా. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా. ఏదో అందరు ప్రెజర్ పెడుతురు కదా అని చెప్పి చేసుకోవాలి. మీకు అమ్మాయిలు నచ్చాలంటే ఈ రోడ్ల మీద క్లబ్లలో పోతే పని కాదు, కానీ ఆశ్రమాలలో ట్రై చేయండి ఎప్పుడన్నా. అవి ఉంటారు కదా, మన మహిళా ఆశ్రమాలు కూడా ఉంటాయి కదా. అట్లా ఏం లేదు, వాళ్ళు కూడా ఇళ్ళనే ఉండాలని ఏం లేదు. జస్ట్ నన్ను నా లెక్క యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఆశ్రమం పెట్టినా అన్నారు కదా, ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఆశ్రమం. అందుకే 10,000 కోట్లు అని చేద్దాం. ఏం చేస్తారు ఆశ్రమం పెట్టి? నేర్పిస్తా, సాధకులకు నేర్పిస్తా. ఏం నేర్పిస్తారు? ఈ అఘోరా సాధన. మీ దగ్గర ఉన్న విద్య ఏంది? ఎన్లైటన్మెంట్. ఏది ఉదాహరణకు 1-2 ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఈయన ఉన్నాడు గౌతమ్ బుద్ధ. లాజిక్ లో మాట్లాడకండి. లాజిక్ కాదు నేను చెప్పేది, నేను ఆన్సర్ చెప్పని ఉండే. ఈయన ఎందుకు గౌతమ్ బుద్ధ ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఈయన గౌతమ్ బుద్ధ. సద్గురు గురుజీ ఉన్నాడు, ఆయన ఎందుకు ఆయన సద్గురు గురుజీ? ఆయన ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఆయన. అది అంటే వాళ్ళు ఏంటంటే జీవితంలో మార్పుల్ని, నిజాల్ని చూపించే ప్రయత్నం చేసి చూపించారు. ఏం చేసిరు? మీరేం చేసిరు అంటున్నా. నేను అంటే వీళ్ళు ఏం చేసిరు, నేను ఏం చేయలేదు, అది చెప్పండి. వినండి, ఒక సృష్టిలో ఒక జీవన విధానం ఎట్లుంటది అనేది, లేదంటే ఆసనాలు వేస్తే కానీ, లేదంటే వాళ్ళలాగా యోగాలు ఇలాంటివి చేస్తే మన నిజమైన జీవితం ఏందనేది తెలుస్తుంది అనేది వాళ్ళు నేర్పించి. మరి మీరేం చేస్తారు అంటున్నా. నేను అది నేర్పించడానికే ఫుల్ టైం ట్రైన్ కావాలి, దానికి పార్ట్ టైం ట్రైన్ అయితే వర్కౌట్ కాదు. దానికోసమని ఆశ్రమం కట్టుకుందాం అనుకుంటున్నాను. ఆశ్రమం కట్టడానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఆశ్రమం కట్టుకోవడానికి నేను అనుకున్నట్టు ఒక 10,000 మందిని తయారు చేయాలంటే మనం 1,00,000 మందిని టార్గెట్ తీసుకోవాలి. 10 మందిలో ఒక్కటి సక్సెస్ అయితే అనుకుందాం. 9 మంది వదిలేస్తారు మధ్యలో అనుకుందాం. సో 1,00,000 మందిని ట్రైన్ చేస్తే 10,000 మందిని అఘోరాలను మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇదేమన్నా రోబో మ్యానుఫ్యాక్చర్ అనుకున్నారా? 2.0 రోబో అంటారు కదా, ఆ టైప్. ఇది ఆ టైప్ కాదు, బట్ మరి వేరే ఏ పదం ఉంటారు? చాలా మంది అంటే అఘోరాలు అనే వ్యక్తులు హిమాలయాల్లో పర్వతాలలోనే ఉంటారు. వాళ్ళకు ఒక సంవత్సరంలో కొంత టైం పీరియడ్ ఉంటుంది, అది ఆ టైంలో బయటకు వస్తారు. వాళ్ళ మనుషులకు దూరంగా ఉంటారు అనేది, మనిషి జీవన విధానానికి దూరంగా ఉంటారు అనేది ఉన్నది కదా. మీరేమో డైరెక్ట్ కరీంనగర్లోనే ఆశ్రమం పెట్టి ఒక 10,000 కోట్లు. సరే, ఎక్కడ పెట్టినా కూడా ఒక ఆశ్రమం పెట్టి 10,000 కోట్లు సంపాదించాలని అంటున్నారు. 10,000 కోట్లు సంపాదించి ఆశ్రమం పెట్టుకోవాలి. ఆశ్రమం పెట్టి సంపాదించుడు పెద్దగా ఉండదు. అట్లా అది స్ట్రాటజీ. ఇప్పుడు ఆశ్రమం పెట్టాలంటే ఫస్ట్ 10,000 కోట్లు సంపాదించాలి. మీకు 10,000 కోట్లు రావాలంటే ఒక పని చేయండి, నాకు ఆడ మార్గం ఉంది. ఎవరన్నా తెలిసిన వేసి పడేసేయండి, పని అయిపోతుంది. బాగా జోక్ కాదు. ఇప్పుడు మీరు ఫేమ్ కావాలనుకున్నారు, మరి అదే కదా, అదే మార్గం ఉంటుంది. లేదంటే బ్యాంక్ రాబడి చేయాలి, లేదంటే చేయాలి. చేస్తారా? మరి పని చేయండి, ఎక్కడన్నా మంచి బ్యాంక్ చూడమంటే చూసి పెడతా. మీరు పార్ట్నర్ అవుతారా? మీరు చేసే పనికి నాకు పార్ట్నర్షిప్ ఎందుకు? కానీ నాకు అంత మంచి ఆఫర్ ఏమవుతుంది. కానీ ఎట్లా సంపాదిద్దాం అనుకుంటున్నారు మరి 10,000 కోట్లు? భక్తులు, సాల్వింగ్ కేసు, మన బిజినెస్ డెవలప్మెంట్. మీరు ఈడ నవ్వుకొని ఇంటర్వ్యూలు చేస్తారు, నవ్వుకొని మాట్లాడుతారు, కానీ మిమ్మల్ని ఉదాహరణగా చూపించి యావత్ హిందూ సమాజాన్ని ఇతర మతస్థులు బదనాం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. తెలుసా మీకు హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏందో తెలుసా? గొప్పతనం ఏందో తెలుసా? రామాయణం, పురాణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఏం తెలుసు మీకు? ఏం తెలుసా అండి? రామాయణం ఏందో తెలుసా? ఎట్లా జరిగిందో తెలుసా? ఎన్ని వేదాలు ఉన్నాయో తెలుసా? ఉపనిషత్తులు ఏందో తెలుసా? ఏం తెలుసు మీకు అంటున్నా. అదే చెప్తున్నా. ఏదో కాషాయ జెండా వేసుకొని వచ్చి 2 టాటూలు వేసుకొని వచ్చి ఏంది ఈ డ్రామా, ఏంది ఈ కొత్త దుకాణం ఏంది? ఇప్పుడు మీరు హిందువులే కదా? ఎస్, హిందూ. ఎస్, అబ్సల్యూట్లీ. ఆధ్యాత్మిక గురువులు అంటే ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరైతే వేదాలు,
ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని రంగాలలో పటిష్టమైన ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే ఆధ్యాత్మికంగా వాళ్ళు పండితులు, ఆధ్యాత్మిక గురువులు కాదు. ఉమ్. చెప్పండి, ఆధ్యాత్మిక గురువులు అంటే మీరు చెప్పండి. మీరు ఇంత హిందూయిజం గురించి ఇంత షో కొట్టారు కదా. నేను హిందూయిజం గురించి ఇంత షోగొట్టలే. మీరు హిందూయిజాన్ని బ్లేమ్ చేయాలని చెప్పి మీరు ఒక కొత్త దుకాణం, కొత్త బట్టలు వేసుకొని వచ్చి నేను మార్కెట్లో సంపాదిస్తా, ఏ గురువు అయినా కూడా నేను మార్కెట్లో 10,000 కోట్లు సంపాదిస్తా, నేను ఆసనాలు పెట్టాలి, నా బిజినెస్ డెవలప్ చేయాలని ఎవడు అన్నాడు? ఇంత పెద్దగా ఉన్న చిన్నజీఆర్ స్వామి లాంటి వ్యక్తులే ఇవాళ దాకా బిజినెస్ అని చెప్పేసి ఎప్పుడు ప్రొవోక్ చేసుకోలేదు. మీరేందండి బిజినెస్ అని అంటారు? మీరు మీడియా మీకు అన్ని తెలిసిన ఎందులో మాట్లాడుతారు ఆన్ రికార్డ్ అని చెప్పి. నాకేం తెలియదు, నాకు తెలియదు. మీరే అంటారు కదా మీకేం తెలియదు అని, అందుకే తెలియదని అంటున్నారు. మరి మీరు చెప్పారు భయ్య, ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ చదివి ఉండాలన్నారు. వాళ్ళు పండితులు, ఆధ్యాత్మిక గురువులు కాదు. ఏందో మరి ఆధ్యాత్మిక గురువులు ఏందో మీ భాషలో మీకు తెలిసిన వివరాలు ఏందో చెప్పరాదని మేమన్నా నేర్చుకుంటాం 2 ముక్కలు. మరి ఆధ్యాత్మికత గురువులు అంటే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు. సద్గురు గురూజీ ఆధ్యాత్మిక గురువు, రమణ మహర్షి ఆధ్యాత్మిక గురువు. ఎన్లైట్మెంట్ చేసే గురువులందరూ కూడా ఎవరు నేను వ్యక్తిగతంగా సంపాదించుకోవాలని చరిత్ర పుటలో ఇప్పటి వరకు చెప్పిన గురువులు ఎవరైనా ఉంటే ఇద్దరు పేర్లు చెప్పండి నాకు. లేరు. ఫస్ట్ మీరు ఎట్లా చెప్తున్నారు? నేను ఫస్ట్ అంటున్నా బిజినెస్ అని చెప్తున్నారు మళ్ళా. అవును, ఎట్లా బిజినెస్ అవుతుందండి? ఎందుకు కాదు? ఎలాంటి శక్తులు మీ కాడ ఉన్నాయి? మీరు అంటారు నేను జాతకాలు మారుస్తా అంటారు. అవును, ఏం జాతకాలు మారుస్తారు చెప్పండి? సాధన చేయించి మారుస్తాం. ఎలాంటి సాధన చేయాలంటే మళ్ళీ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది భయ్య. పర్సన్ టు పర్సన్ దాన్ని మనం ఫార్ములేట్ చేయాల్సి ఉంటది. మీ జిమ్ కోతారు, మీకు ఏదో పర్టికులర్ చెప్తారు, నాకు ఈ కైండ్ ఆఫ్ ఫిజిక్ కావాలని చెప్తారు. జిమ్ ట్రైనర్ దాని తగ్గట్టు ఇయ్యడా, డంబుల్స్ ఎక్కువ కొట్టు, స్క్వాట్స్ ఎక్కువ కొట్టు, డైట్ ఇట్లా తినని ఒక చెప్పాడు, ఒక షీట్ ఉండదా? అట్లనే సాధన కూడా ఉంటది. ఎనర్జీ టు ఎనర్జీ చేంజ్ అవుతుంది. అది పర్సన్ టు పర్సన్, ఏజ్ బట్టి, ఫ్యాక్టర్ బట్టి, లైఫ్ స్టైల్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మ్యారేజా కాదా. అఘోర సాధువులు బీర్లు తాగొచ్చు, అఘోర సాధువులు బీఫ్ తినొచ్చు, అఘోర సాధువులు చికెన్ తినొచ్చు. అవును, అమ్మాయిలను లవ్ చేయొచ్చు, అమ్మాయిలకు మెసేజ్ పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను మెసేజ్ పెడతా అని చెప్పినా అంటారు కదా, నేను ట్రై చేస్తున్నా పెళ్లి చేసుకోవడానికని. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటా. అమ్మాయి విషయం పక్కన పెట్టండి. నేను ఇందాక ఇంటర్వ్యూకి వచ్చే ముందు బీర్ తాగొచ్చినా అన్నారు. ఆ ఆవేశంలో నన్ను గిట్లా కొట్టారు కదా, జాగ్రత్త ఆనే కూర్చోరు. కానీ ఆవేశంలో మరి ఏముంటది? ఆల్రెడీ ఒకటి వేసి ఉన్నారు మీరు 90. వినండి, నవ్వుతారమే. చెప్పండి. అట్టగా బీర్ తాగొచ్చినా అన్నారు. అఘోర సాధువులు ఎవడన్నా బీర్ తాగుతాడా? వాడు ఏమనాలి మిమ్మల్ని? మీరు చెప్పండి. ఆల్కహాల్ అనేది లిమిట్ లో తీసుకుంటే మెడిసిన్ లా పనిచేస్తుంది. అసలు అఘోరాలు ఎలాంటి ఆహార పదార్థాలే తీసుకోర్రా నాయన అంటే ఈయనేమో ఆల్కహాల్ లిమిట్ లో తీసుకోవాలి. ఎంత లిమిట్? 6 గంటలకు అటే మీ లిమిట్. అర్థం కాలేదు. డీజెటీల లిమిట్ ఉంటది కదా, ఆల్కహాల్ 6 గంటలకు అటే అన్నట్టు మీది పొద్దుగాల 8ంటికి అటే పోయింది లిమిట్ మీది. కానీ చెప్పండి. నేను తాగుకుంటే మళ్ళీ పూజ చేసిన, మళ్ళీ పూజలో ఇట్లా హోమంలో పోసుకుంటే నేను తాగుకుంటే పూజ చేసి వచ్చిన. భయ్యా నువ్వు అర్జెంట్ ఇక్కడ నుంచి దెంగేవా? జోక్ కాదు ఇది, నాకు కోపం వస్తుంది. మీరు నేను తాగుతూ పూజ చేస్తా, చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే. హిందుత్వం గురించి ఇంత షో కొడుతురు కానీ హిందుత్వం గురించి చెప్తే వింటలేదు. మాట్లాడుతున్నారు మీరు. షో కొట్టడం ఏందే? మీరే షో కొడతలేరా? ఏం తెలుసు నీకు? హిందూ షో కొట్టడం ఇన్ ద సెన్స్ వాట్ యూనో, కాషాయ జెండా వేసుకొని ప్రతి ఒక్క సోషల్ మీడియాలో హిందుత్వం పేరు మీద ఏదో అన్ని తెలిసినట్టు షో కొట్టాలి. హిందూ చెప్తే నేను హిందూ గురువుని. నీ ఆధార్ కార్డు చూపిస్తా ఫోన్. నీ అవతారం అంతా పాకిస్తాన్ లో టైప్ ఉన్నది. ఒకసారి ఆధార్ కార్డు జోక్ కాదే. ఆధార్ కార్డు ఇస్తా అంటున్నా కదా, ఆధార్ కార్డు చూపిస్తా, లాస్ట్ చూపిస్తా. నో ఐ వాంట్ టు షో యువర్ ఆధార్ కార్డ్ రైట్ నౌ. ఆన్లైన్ లో చూడాలి, ఇప్పుడు లైవ్ లో చూడాలి. సరే, ఓన్లీ నా పేరే చూస్తారా లేదా నా డీటెయిల్స్ చెప్తారా? నువ్వు భారతదేశంలోనివా, పాకిస్తాన్లోనివా, కజకిస్తాన్లోనివా, ఏ స్థానం మాకేం తెలిసిన ఆయన? ఫస్ట్ నీ ఆధార్ కార్డు చూడండి. మీరు క్వశ్చన్ తప్పించుకోకండి. స్వామి గారు నేనేమంటున్నా వినం. ఇంటర్వ్యూవర్ గారు చెప్పండి, నా మాట కూడా కొంచెం వినండి. హిందువుల గొప్పతనం గురించి నువ్వు షో చేస్తున్నావు, ఇంకోసారి మాట్లాడిరాను 100%. ఈ ఇంటర్వ్యూ కాదు కదా అసలు. మీరు చెప్పేది వినండి బ్రదర్. ఐఎమ్ ద యాంకర్. నేను హిందూ కాదు, ముస్లిం కాదు. చెప్పేది వినండి. మీలాంటి బాబాలని, మీలాంటి పాస్టర్లని, మీలాంటి గురువు గారిని బొచ్చడి మంది చేసిన నేను కొత్త కాదు. కానీ నేనేమంటున్నా, హిందుత్వం మీద అపారమైన నమ్మకం ఉన్న ప్రజలు మీలాంటి వ్యక్తుల్ని చూస్తే ఆ నమ్మకం కొంతవరకు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్తున్నా. మీరు హిందువులు అన్నప్పుడు హిందుత్వం గురించి తెలుసుకోండి, హిందుత్వం గురించి రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత మీరు హిందూయిజం ఇట్లా అని చెప్పి మాట్లాడండి. ఒక గురువు ఉంటాడండి, మీరేమన్నారు నేను బ్లాక్ మ్యాజిక్ చేస్తా అని అంటున్నారు, ఇంకోటి చేస్తా అంటున్నారు. నేను చేస్తా అన్నా, నన్ను ఇరికిచ్చుడు కాకపోతే ఇరికిచ్చుడు ఏంది? నువ్వు మర్చిపోయినావు ఏంటి? మీరు బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేస్తా అన్నారు. ఇంత ముందు ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తా అన్నారా, రిమూవ్ చేస్తా అన్నారు? రిమూవ్ చేస్తా అన్నారు. చేయడానికి రిమూవ్ చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది? రిమూవ్ ఒకటే కానీ చెప్పేది చేసుడు ఒకటే, రిమూవ్ కూడా. చేతబడి చేస్తాడు అంటే వైద్యం చేస్తాడు ఒకటేనా? చేతబడి చేసి ఉన్న వాళ్ళని నేను దగ్గరికి వస్తే, నా దగ్గరికి వస్తే న్యాయం చేస్తా అన్నారు.
నేను చేతబడి నివారణ చేస్తా అన్న. మీ దగ్గరికి వస్తే నయం చేస్తారు దాన్ని. అవును. వినండి, అయితే మీ దగ్గర ఒక నమ్మకంగా ఒక భక్తుడు లేదా ఒక వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని అంటే ఎంత నమ్మకం పెట్టుకొని రావాలి? ముందు పెట్టుకొని రావద్దు. చేతబడి అయింది కదా నాకు 10,000 20,000 అంటే వాడు ఏమవుతాడు? నేను ఏం చెప్తున్నా, బ్లైండ్ గా ఎవరు నమ్మకండి మీరు. ఎవరేదో చెప్తే అది నమ్ముడు, అది అందుకే ఇట్లా అయిపోయింది. ఇప్పుడు చూసిరు కదా ఏమంటుండేనా, ఉపనిషత్తులు అవి ఇవన్నీ బట్టి పడితే ఆధ్యాత్మిక గురువులు అనుకుంటుండు. ఇప్పుడు ఈయన ఆధ్యాత్మిక గురువు కదా, మీ షోకేస్ లో ఉన్నాడు కదా ఈయన. మాటి మన ఆయన చూపించకండి, ఎందుకు చూపించదు కాదు మనం మాట్లాడేది. కానీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు అన్నారు కదా, ఈయన ఆధ్యాత్మిక గురువు. గౌతమ్ బుద్ధ ఆధ్యాత్మిక గురువు. ఈయన వేదాలు చదివిండా, ఉపనిషత్తులు చదివిండా? ఆన్సర్ చెప్తలేరు మరి. చెప్పు. అయ్యో ఆన్సర్ చెప్పరు. నువ్వు బీర్ తాగొచ్చినా నేను ఖాళీకి కూర్చున్నాను, నీకు నాకు చాలా తేడా ఉంటది కానీ చెప్పు. అచ్చా, నేను ఇప్పుడు కొంచెం ఒకవేళ మాట్లాడితే బీర్ అంటారు. లేదు బ్రదర్ చెప్పు. అయ్యో మీరు మీ దగ్గర నుంచి నేను ఏదైతే రాబట్టాలనుకుంటున్నాను, నేను అదే పనిలో ఉన్నా ఆల్రెడీ. ఉన్నారు మీరే కొంచెం అటు ఇటు అవుతున్నారు, మీరు ఫ్లో లో కంటిన్యూ కానీ ఇబ్బంది కదా. సరే, ఈయన వేదాలు ఉపనిషత్తులు చదివిండా లేదా చెప్పండి, మీరే ఆన్సర్ చెప్పండి. నాకు తెలియదు, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీరు నన్ను అడగడానికి వీడికి పిలిపియలే, నేను మిమ్మల్ని అడగడానికి పిలిపించిన. నేను నాకు కరెక్టే, కాకపోతే మనం ఒక హెల్తీ డిస్కషన్ లాగా అడుగుతున్నా. గౌతమ్ బుద్ధ ఎక్కడ తపస్సు చేసిండు? హిమాలయాల, టిబెట్ ఆ రీజియన్ లో కదా. ఆయన వేదాలు ఉపనిషత్తులు చదువుకున్నాడా? వేదాలు ఉపనిషత్తులని చెప్పిండా? లేదా ఆయన ఫాలోవర్స్ బుద్ధిస్టులు ఎవరైతే ఉంటారో వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతం వాళ్ళు చేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు కాదా? మరి వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు అయితే, ఈయన ఆధ్యాత్మిక గురువులు అయితే, ఈ బట్టి పట్టే వాళ్ళు ఎవరు? వీళ్ళు పండితులు. పుస్తకాలు బట్టి పట్టే వాళ్ళు పండితులు, మహా పండితులు, గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఏం తక్కువగా అంత ఈజీ కాదు అది. తర్వాత ఇంకో కేటగిరీ వచ్చేసేసి సిద్ధులు, పవర్స్, స్పిరిచువల్ పవర్స్, తంత్ర పూజలు, జపము, పూజ, హోమాలు రకరకాల విధాలుగా చేస్తే శక్తులు వస్తాయి, దేవతలను శక్తులు వస్తాయి. వీళ్ళెవరు? తాంత్రికులు, చేతబడి చేసేటోళ్ళు. కొందరు తాంత్రికులు తీయగలుగుతారు కూడా కొందరు. మీరు అదే బాపతి ఆన్సర్ చెప్తారు. ఇది తాంత్రికుల బ్యాచ్ అయిపోయిందా? ఒకటి బట్టి పట్టే బ్యాచ్ అయిపోయింది, ఇంకోటి తాంత్రిక బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ పరమాత్మ స్థితికి పొందేటోళ్ళు ఉంటారు, ఎన్లైటన్మెంట్ పొందేటోళ్ళు ఉంటారు, ఈ జీవన్ మరణం నుంచి ముక్తి పొందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు యోగులు, వీళ్ళు గురువులు, ఋషులు, గురువులు, వీళ్ళు ఎన్లైటెన్ బీయింగ్స్. వీళ్ళు అట్లా ఈయన ఒక ఎన్లైటెన్ బీయింగ్, సద్గురు ఒక ఎన్లైటెన్ బీయింగ్, నేను కూడా ఒక ఎన్లైటెన్ బీయింగ్, కొత్తగా వచ్చిన. వీళ్ళు సేవ చేసిరు, కాకపోతే మీరు సబ్ జూనియర్, వాళ్ళు సీనియర్లు, అంతే కదా. డెఫినెట్లీ వాళ్ళ పరంపర వేరు, ఈయన ధ్యాన పరంపర. ఈయన ధ్యానం చేసుకుంటూ అయిపోయాడు. సద్గురు గురుజీ ఆయన యోగా చేసిండు, ఏం చేసిండు, ఆయన ఏమో చేసిండు. నేను అఘోరా పరంపరలో నేను అయిపోయాను. మీరేం చేసారు మరి? నేను అఘోరా టెక్నిక్స్ వాడుకొని నేను అయిపోయినా. ఈ టెక్నిక్స్ మీద నేను మాస్టరీ తెచ్చుకున్నా. ఈ టెక్నిక్స్ లో నేను మాస్టర్ని. దీన్ని నెక్స్ట్ నేను పంపించగలుగుతా నెక్స్ట్ జనరేషన్ కి. ఇప్పుడు మీరే అన్నారు వేదాలు ఉపనిషత్తులు చదివిన వాళ్ళు బట్టి పట్టే బ్యాచ్ అని. బట్టి పట్టే నేను వాళ్ళని వేరే రకంగా అనలేదు. ఏం చెప్తున్నా, దాని ఫాలో అప్ కూడా ఏం చెప్పినా అది అంత ఈజీ కాదు. వాళ్ళు పండితులు, మహా గొప్ప వాళ్ళు పండితులు. తర్వాత బట్టి అనే పదం కూడా వాడిర్లే కానీ వినండి ఒకటి. సరే, వాళ్ళ 2-3 బ్యాచ్లు చెప్పారు, మరి మీరే బ్యాచ్ అంటున్నా. నేను ఇంత ముందే క్లియర్ గా చెప్పిన, రివైండ్ చేసుకొని చూసుకోండి, ఆన్ కెమెరా అంతా రికార్డ్. చెప్పండి, ఏం కాదు, నేను చెప్తా. ఆన్సర్ అక్కడే ఉంది ఇప్పుడు నాకు. నేను ఎన్లైటెన్ మాస్టర్ని. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎక్కడ నేర్చుకోరు మీరు? నేను నా ఇంట్లో, కాశీలో, తమిళనాడులో, హిమాలయాస్ లో రకరకాల. అంటే మీ గురువు గారు మీ ఇంటికి వచ్చి నేర్పించిండా రోజు అప్ అండ్ డౌన్ హిమాలయ టు కరీంనగర్? అవును, రోజు చేయలే. మైండ్ టు మైండ్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఒకసారి దీక్ష ఇచ్చిన తర్వాత ఒకసారి కరెక్ట్, అంటే ఇప్పుడు నార్మల్ గా ఏదో టెస్టింగ్ కోసం ఇచ్చేది ఉంటది, తన ఆత్మని ఇంకో శిష్యునితో లయం చేయడం అనేది ఉంటది. అది చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే ఒక వైర్లెస్ కనెక్షన్. ఆయన ఉన్నదేమో హిమాలయాల్లో, మీరు ఉన్నదేమో కరీంనగర్. ఎట్లా మీ ఇద్దరికి ఏమైనా హాట్స్పాట్ పాస్వర్డ్లు షేర్ చేసుకోరా? వైఫై ఉంటది ఇప్పుడు కూడా మైండ్ టు మైండ్ కనెక్షన్ ఉంటది. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా, ఈ మూమెంట్ లో కూడా నేను మా గురువుతో మాట్లాడాలనుకుంటే ఇట్లా మాట్లాడగలుగుతాను. ఎట్లా మాట్లాడతారు? ఒకసారి మాట్లాడాను గురువు గారితో లైన్ లో. ఏం మాట్లాడాలి అంటే గురువు గారు తిన్నారా, పన్నారా, మాట్లాడాను. అవసరమైతే ఓ బీర్ వేసిర్రా, ఇందాక అన్నారు కానీ నేను బీర్ వేసి వచ్చినాను, అడగండి. లైవ్ లో మీ గురువు గారితో మాట్లాడాను సార్. టేక్ యువర్ ఓన్ టైం. డెఫినెట్లీ ఐ కెన్ స్పీక్. కాకపోతే తిన్నారా, పడుకున్నారా అని కాకుండా, సరే మీకు ఏం మాట్లాడాలనిపిస్తుందో అది మాట్లాడండి లైవ్ లో. ఏం మాట్లాడాలి? మాట్లాడమంటే ఏం మాట్లాడాలి? ఆయన మీ గురువు గారు, మీరు వారి శిష్యులు. ఏదన్నా ఒక మంచి విషయాలు, లేదంటే ఏదన్నా అడగండి. గురు శిష్యుల మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతూ అవే మాట్లాడండి, ఇబ్బంది ఏముంది? గుడ్ క్వశ్చన్. గురు శిష్యుల మధ్యలో సాధన అయ్యే క్రమములో ఓన్లీ టెక్నిక్స్ మాత్రమే అవుతుంది. సరే, సాధనకి ప్రయర్ గా
టెస్టింగ్ ఉంటుంది. ఎందుకు, ఏంటిది, అవసరమా వద్దా, ఎన్నో ఉన్నాయి కదా, వీళ్ళకి ఎందుకు వస్తున్నావు, ఇంట్రెస్ట్ ఉందా లేదా, అదంతా ఉంటుంది. ఒకసారి ట్రాక్లో పడ్డ తర్వాత, ఒకసారి ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ ఇది చేయి ఇది చేయకు, ఓన్లీ ఆదేశాలు మాత్రమే ఉంటాయి. ఒక పని చేయి, ఇప్పుడు మీ గురుగారిని లైవ్ లో అడుగు. అదే అంటున్నా కదా, మీరు వినట్లేదు. ఇక్కడ ఆదేశాలు మాత్రమే ఉంటాయి. ఇక ఇది చేసేయి, ఈ పని చేసేయి, ఇది చెయ్యి అని ఉంటుంది. అందుకే మీరు డౌట్ ఆయన అడగండి. ఇప్పుడు ఆ డౌట్ ఏం చెప్పండి, అడుగుతా. గురుగారు ఇట్లా సిగ్నేచర్ స్టూడియోలో ఉపేంద్ర అని ఒక తలకు మాసినోడు తగిలిండు, వాడు ఏదేదో అడుగుతాడు, వాడు అడిగిన దాన్ని నేను ఆన్సర్ ఇయ్యాలా వద్దా అని అడగండి. యూ బేటా అంటాడా, హే వాంతో ఇంద్రబాబు అంటాడా, ఏందనేది మీరు నాకు చెప్పండి. గుడ్ క్వశ్చన్. ఎప్పుడైతే ఒక సాధకుడు ఎన్లైట్ అయిపోతాడో అప్పటిదాకానే అతని రూల్స్ అండ్ రిలేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత అతను ఇండిపెండెంట్. దండం పెడతాను ఆయన, నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడు, ఇవన్నీ సోది రామాయణం పెట్టకు కానీ నువ్వు మాట్లాడు. మీరు హిందుత్వం గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి, లేదు ఏం తెలుసుకోకుండా నేను హిందువుని, హిందువులు అట్లా హిందువులు ఇట్లా అని షో కొడదాం అనుకుంటే కొట్టుకోండి, పడేటోళ్ళు పడతారు. ఆడియన్స్ నాదేం పోతుంది. నువ్వు అంతా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడకు, భారతదేశం కూడా మాట్లాడినట్టు మాట్లాడు, కానీ లెట్ మీ ఇను హిందూ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ చేయకు. ఎందుకు నేను నీ గురించి డెఫినెట్లీ నా బిజినెస్ హిందూయిజం, నా బిజినెస్ హిందూయిజం. నేను హిందూయిజం మీద ఈ సాధనలు, ఈ ఆశ్రమాలు పెట్టి డబ్బు సంపాదించుకున్నాను. హిందూయిజాన్ని బిజినెస్ గా చేసి నేను మలుచుకుంటా అంటే ఇక మీకు పరిస్థితులు బాగుండవు అంటున్నా. ఎందుకు బాగుండే సార్? నేను ఫ్రీగా అడుగుతున్నానా? నేనేమన్నా నాకు డొనేషన్ ఇమ్మని అడుగుతున్నానా? నీకేమన్నా ప్రాబ్లం ఉంటే సపోజ్ ఒక కైండ్ ఆఫ్ హాస్పిటల్ లాగా చెప్తున్నా, నా దగ్గర పని బెనిఫిట్ అయితే పేమెంట్ హిందువులే రావాలా? ఎవరైనా రావచ్చు, నేను ఎవరికైనా చేస్తాను. నా బిజినెస్ హిందూయిజం అంటారు మీరు. నా బిజినెస్ బేస్ అయింది హిందూ సైన్స్ మీద. ఈ హిందూ సైన్స్ నేను నేర్చుకున్నా, దీన్ని నేను పొందిన, దీంతో నేను బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నా.